ఈ దేశ పౌరుడుగా, ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిగా క్వశ్చన్ అడిగితే తప్ప ఈ దేశ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ పైన ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిజమైనటువంటి భారతీయుడు ఇలా వ్యాఖ్యానించడు అన్నారు. నిజమైన భారతీయుడు ఎవరు? బీజేపీ వాళ్ళ కన్నా దిగజారి సుప్రీంకోర్టు మాట్లాడడం అనేది తీవ్రంగా ఏవిఎం ఛానల్ నుంచి ఖండిస్తున్నాం. గాల్వాన్ లోయ లాంటి ప్రాంతాలకు కొన్ని వందల కిలోమీటర్లు దూసుకొచ్చింది చైనా. శాటిలైట్ ఛాయాచిత్రాలు, అనేక పేపర్లు, కథనాలు రాసినాయి. సైన్ అధిపతులు కూడా చాలా మంది మాట్లాడారు. అది జరిగింది. ఈ వాస్తవమైనటువంటి పరిస్థితులను మాట్లాడాడు. అప్పుడు రాహుల్ గాంధీ గారు నిజమైన భారతీయుడు కాడు అన్నటువంటి సుప్రీంకోర్టు మాట్లాడు. ఈ సుప్రీంకోర్టు ఇలాంటి మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి భారత ప్రజలు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు పరిధి దాటి మాట్లాడడం అనేది అది నరేంద్ర మోడీ మెప్పు కోసం మాట్లాడుతురా, ఎందుకోసం మాట్లాడుతూ ఉన్నారు? రాహుల్ గాంధీ యొక్క పౌరసత్వం మీద కూడా కేసేసింది బీజేపీ. అది అలహాబాద్ కోర్టు పీక్ పడేసింది. అయినా వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది. నరేంద్ర మోడీ స్వయంగా ప్రజల యొక్క ఆస్తిపాస్తులను మొత్తాన్ని, ప్రజల యొక్క బతుకులను కఠినంగా చేస్తూ ఈ దేశ ప్రజలను కష్టాల్లోకి నెడుతా ఉన్నాడు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా ఏది సభలో మాట్లాడాలి, ఏది బయట మాట్లాడాలి అనేది కూడా వాళ్ళే డిక్టేట్ చేస్తారు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపస్తుల వెంకటేశం. వెల్కమ్ టు ఏవిఎం మీడియా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇద్దరు, దీపాంక్ దత్తా, అగస్టన్ జార్జ్ మహేష్ అన్నటువంటి ఇద్దరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రాహుల్ గాంధీ గారి పైన, ఈ దేశ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ పైన ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు. అది నిజమైనటువంటి భారతీయుడు ఇలా వ్యాఖ్యానించడు అన్నారు. నిజమైన భారతీయుడు ఎవరు? సగం సగం భారతీయుడు ఎవరు అనేది సుప్రీంకోర్టు నిర్వచనం చెప్పకుండా ఇలా చైనా భారత్ మధ్య ఘర్షణ వాతావరణం అయినప్పుడు గాల్వాన్ లోయ లాంటి ప్రాంతాలకు కొన్ని వందల కిలోమీటర్లు దూసుకొచ్చింది చైనా. అక్కడ గ్రామాలు నిర్మిస్తా ఉంది అని చెప్పి భారత సైనికులు చైనా సైన్యంతో పోరాడినప్పుడు 20 మంది సైనికులు అమరులైనటువంటి సందర్భం మనం చూసినాం. ఆ సందర్భంలో శాటిలైట్ ఛాయాచిత్రాలు, అనేక పేపర్లు, కథనాలు రాసినాయి. సైన్ అధిపతులు కూడా చాలా మంది మాట్లాడారు. అది జరిగింది. అదే విషయాన్ని రాహుల్ గాంధీ ఇలా చైనా తోటి కూడా నరేంద్ర మోడీ సరి అయినటువంటి విధానం ప్రకటించలేదు. చైనాను కూడా భయపెట్టలేకపోయాడు. ఇటు పాకిస్తాన్ నుంచి కూడా ఈయన అంతా తుపాకీ రామని మాటలే ఉన్నాయి నరేంద్ర మోడీ తప్ప ఏం లేదనేది రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఎప్పుడైతే ఈ వాస్తవమైనటువంటి పరిస్థితులను మాట్లాడాడో అప్పుడు రాహుల్ గాంధీ గారు నిజమైన భారతీయుడు కాడు అన్నటువంటి, నిజమైన భారతీయుడు ఈ విధంగా మాట్లాడడం సుప్రీంకోర్టు మాట్లాడు. ఈ సుప్రీంకోర్టు ఇలాంటి మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి భారత ప్రజలు ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిధి దాటి మాట్లాడుతూ ఉన్నది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు పరిధి దాటి మాట్లాడడం అనేది అది నరేంద్ర మోడీ మెప్పు కోసం మాట్లాడుతురా, ఎందుకోసం మాట్లాడుతూ ఉన్నారు? చాలా కొన్ని అయితే పనికిరాని తీర్పులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. సుప్రీంకోర్టు, హైకోర్టు కొంతమంది ప్రధాన న్యాయమూర్తుల ఇంట్లలో నోట్ల కట్టెలతో దొరికిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. అంటే రాహుల్ గాంధీ గారి యొక్క చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే రాహుల్ గాంధీ యొక్క పౌరసత్వం మీద కూడా కేసేసింది బీజేపీ. వేస్తే అది అలహాబాద్ కోర్టు పీక్ పడేసింది. రాహుల్ గాంధీ శాశ్వతమైన అలహాబాద్ కోర్టు కొట్టేసింది. అయినా వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ పైన పాకిస్తాన్తో కుమ్మక్కై సంపన్నిక ప్రయత్నం చేసిందని అనవసరమైనటువంటి వాదనలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నటువంటి నరేంద్ర మోడీ స్వయంగా ప్రజల యొక్క ఆస్తిపాస్తులను మొత్తాన్ని, ప్రజల యొక్క బతుకులను కఠినంగా చేస్తూ ఈ దేశ ప్రజలను కష్టాల్లోకి నెడుతా ఉన్నాడు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇలా ఏది చేసినా నరేంద్ర మోడీ చేసినటువంటి పనులు అట్టర్ ఫ్లాప్. ఇలా ప్రజలందరూ అప్పుల్లో ఉన్న సంగతి సమాజం గుర్తించాలి. ఈ దేశ ప్రతిపక్ష నాయకుడికి ఒక హక్కు, ప్రాథమిక హక్కు ఏంది? ఈ దేశ ప్రజలను కాపాడుకున్న భాగంగా చైనా ఈ విధంగా చేస్తే కూడా మీరు ఎందుకు కూడా స్పందించలేదని చెప్పి నరేంద్ర మోడీని క్వశ్చన్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళ కన్నా దిగజారి సుప్రీంకోర్టు మాట్లాడడం అనేది తీవ్రంగా ఏవిఎం ఛానల్ నుంచి ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఏది సభలో మాట్లాడాలి, ఏది బయట మాట్లాడాలి అనేది కూడా వాళ్ళే డిక్టేట్ చేస్తారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపినావు? చైనా ముందుకు గాల్వాన్ లోయలోకి దూసుకొస్తుంటే ఏం ఎడవండుకున్నావు అని చెప్పి నరేంద్ర మోడీని అడిగినప్పుడు లేదు రాహుల్ గాంధీ దేశ పౌరుడు కాదా అని క్వశ్చన్ అడిగితే, అంటే ఈ దేశ పౌరుడుగా, ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిగా క్వశ్చన్ అడిగితే తప్ప ఆయన ప్రాథమిక హక్కు అది. ప్రజల యొక్క దేశాన్ని కాపాడుకునే హక్కు అది. కానీ వాటిని కూడా సుప్రీంకోర్టు లాంటి ఈ దేశ అత్యున్నత న్యాయస్థాయిలో రాహుల్ గాంధీ ప్రశ్నించడం అనేది సిగ్గు అనిపిస్తూ ఉన్నది. మరి ఎందుకు చేసిందో, ఎవరి మెప్పు కోసం చేసిందో, నిజమైనటువంటి భారతీయులు మాట్లాడాలన్నటువంటి ఒక సిగ్గు తప్పిన వర్డ్ వాడింది. ఇది చాలా దిగజారుడు వర్డ్ వాడి వాళ్ళు. ఎవరైతే దీపాంక్ దత్తా అనేటువంటి వ్యక్తి, ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇంకో వ్యక్తి అగస్టన్ జార్జ్ మహేష్ అన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాం.
మొత్తం మీద ఈ యొక్క విషయాన్ని భారత సైన్యాధికారులు, పత్రికలు, ఛాయాచిత్రాలు, శాటిలైట్లు మొత్తం చెప్పినాయి, చూపించినాయి. ఎంత ప్రాంతాన్ని ఆక్రమించిన వాళ్ళు, ఎంత దోసుకొచ్చారు, ఎన్ని గ్రామాలు నిర్మిస్తూ ఉన్నారు, అన్ని టోటల్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కూడా రాహుల్ గాంధీని అవమానపరిచి ప్రజల్లో పలచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సోషల్ మీడియా, నరేంద్ర మోడీ సోషల్ మీడియా, బీజేపీ, వాట్సాప్ యూనివర్సిటీలు అండ్ అప్పుడప్పుడు సుప్రీంకోర్టు లాంటివి అన్ని రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడుతూ ఉంది. దేశ ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తగిన మూల్యం మీకు చెల్లించుకోక తప్పదు. ఈవీఎంల ద్వారానో ఇంకో తీర్పుల ద్వారా మీరు అనుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ఓటు ఒక్కొక్కరికి 5 ఓట్లు 10 ఓట్లు వేసి దొంగ ఓట్లతో ఈవీఎం మెయింటెనెన్స్ వస్తున్నటువంటి ఈ విధానాన్ని ఖచ్చితంగా ప్రజలు కడిగి పడేసి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకునే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చూసిన వీడియోస్ మీద అందరికీ ధన్యవాదాలు. ఏవీఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.